మెగాస్టార్ కి పోటీ ఎవడు లేడు, పోటీ రాడు. ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ ఉందంటే ఒక్క మెగాస్టార్ ఒక్కడే. నీకు గుడి కట్టినా ఇంకోటి కట్టినా తక్కువ భయ్యా. చిరంజీవి గారు మీరు ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమాలు తీయండి. అనిల్ రావుపూడే, ముఖ్యంగా అనిల్ రావుపూడే అన్న ఏం కాన్ఫిడెన్స్ సారా, చెప్పి మరీ హిట్ కొడతా వాళ్ళు అంతేనా, అదే కాన్ఫిడెన్స్ అంతే. అనిల్ రావుపూడి సినిమా వచ్చిందంటే సంక్రాంతికి అదే బ్లాక్ బస్టర్ హిట్. ఏ సినిమా వాళ్ళైనా, ఏ సినిమా హీరోనైనా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా లాగి కరెక్ట్ గా ఏం పెడతారు పోయి స్క్రీన్ మీద. కాబట్టి స్క్రీన్ మీద పెట్టాలంటే అనిల్ రావుపూడి అనే. కాబట్టి ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారు ప్రతి ఒక్క పెద్ద హీరోలతో సినిమా చేయాల్సిందే. మేము ఆ సినిమా ఖచ్చితంగా చూస్తాం. ఈ సినిమా ఖచ్చితంగా చిరంజీవి గారికి ఒక 1000 కోట్లు పక్కది. ఇప్పుడు దాకా మెగాస్టార్ గారికి 1000 కోట్లు ఏదో ఈ సినిమా ఫస్ట్ టైం 1000 కోట్లు కొట్టి చూపిస్తుంది. చూస్తా ఉన్నాడు. అలాగే సాంగ్స్, ఆ సాంగ్స్ కూడా అసలు ఎక్కడ ఫస్ట్ పాట హుక్ స్టెప్ నేసాల పిల్ల కానీ అన్ని పాటలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. సినిమా అంతా కూల్ గా అనమాట, ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు కూల్ గా రన్ అవుతానే పోతున్నది. కాబట్టి సినిమా మొత్తం అదిరిపోయింది. ఈ సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ ఉందంటే ఒక్క మెగాస్టార్ ఒక్కడే. తెలుగు సినిమాలోనే నెంబర్ 1 హీరో మెగాస్టార్, సినిమాలో కూడా మెగాస్టార్, సంక్రాంతి పండుగ కూడా నెంబర్ 1 మెగాస్టార్ అంతే.